మనందరి ఆప్తులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వయస్సుని లెక్క చేయకుండా ఎక్కడ ఏ కార్యక్రమం తలబెట్టినా ఇంకా మనమైనా కొంచెం లేజినెస్ చూపిస్తాం. మాకు తెలుసు వారి ప్రయాణాలు ఎట్లా ఉంటాయో. నిన్నంతా ప్రయాణించి శ్రీశైలం నుంచి ఇవాళ పొద్దునే వచ్చారు, మళ్ళీ మన కార్యక్రమాన్ని చేశారు. పెద్దలు శ్రీమతి అనంతలక్ష్మి గారు ఇవాళ మరి కార్యక్రమాల్లో మనందరి సమక్షంలో చక్కగా లలితా సహస్రనామ పారాయణం అందించడానికి వారి సమయం వల్ల కేటాయించారు. మరి పెద్దలు అమ్మగారిని, శ్రీమతి అనంతలక్ష్మి గారిని సమనయంగా ఆహ్వానిస్తూ మరి లలితా సహస్రనామ పారాయణ కార్యాన్ని ప్రారంభించవలసిందిగా చెప్తున్నాను. ఓం శ్రీ మాతాను. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుణాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్పలం విభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరత్నచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాకరంకితాకీం కృతభాషాంకుశపుష్పబాణచాపాం అణిమాది విరావృతాం మయూకైరహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాం పీతవస్త్రాం కరకలితలసద్యేమ పద్మాం వరాహీం సర్వాలంకారయుక్తాం సకలమవయదాం రత్ననామ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సదభూమవిలేపనామళికచుంబికస్తూరికాం సమంతహస్తేక్షణాం సచరచాపపాశం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోత్తరాం జపాసురాం జపవిదౌ స్మరేయంబికాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యత్పాను సహస్రాపా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోడాకారాంకుశోజ్వల మనోరూపేషు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర పంచబ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధికల సకల కురువిందమణి శ్రేణి కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ లలిత స్పశోభిత ముఖ చంద్ర కలంకాభాగనాగి విశేషక వదన స్వర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ జనమీనాభలోచన నవచంపక పుష్పాభాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత కమనోడుమ మండల పద్మరాగ శిరాదర్శ పరిభావికపోలభూ నరవింద్రమబింబశ్రీ న్యక్కారిరదనచ్చల శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య విధివర్షిత కచ్చపి మంద్రస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకవిత సాదృశ్య శుద్ధ శ్రీ విరాజిత కామేశ భక్త మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణిపటిపస్పరి నామ్యాలవాల రోమాలయుగీ లక్ష రోమలతాధారగా సమున్నేయ మధ్యమ స్తనభార మధ్య పట్టబంధ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీకటీ రత్నకింకిణికారమ్య రసనాళమభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోమాలావణ్య సేవతి సర్వారుణానవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంతస్థ శివ స్వామీన వల్లభ
कामदायिनी देवशिखर संघाता स्तूयमाना स्ववैभवा भण्डासुरवरोद्युक्ता शक्तिसेना समन्विता संवत्सरी समारूढा सिन्धुरवरसेविता अश्वारूढा दिशिता च कोटिकोटिविरावृता चक्रराजरथारूढा सर्वायुधपरिष्कृता चक्ररथारूढा मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढा दण्डनादा पुरस्कृता ज्वालामालिनी काक्षिप्ता अग्निप्राकारमध्यगा खण्डसैन्यवतोयुक्ता शक्तिविक्रमहर्षिता विद्यापराक्रमाटोवा निरीक्षणसंस्थगा भण्डपुत्रवधूयुधा माला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गपदतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यनन्दिता कामेश्वर मुखालोका कल्पित श्रीगणेश्वर महागणेश विघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रविमोक्ता शस्त्रप्रत्यक्षवर्षिणी कराङ्गुलिनवोत्पन्ना नारायणदशाकृतिः महावासुदहस्राग्नि विदग्धासुरसैनिका कामेश्वरास्त्रविदग्धसमण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेवसंस्कृतवैभवा अननेत्राग्निसंदग्धा कामसञ्जीवनौषधिः श्रीमद्भागवतस्वरूपमपरिचया दण्डाधारनिलयन्दा मध्यपूजस्वरूपिणी शक्तिकूटैकतापन्ना कट्यलोभागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेवरा कुलामृतैकरसिता कुलसङ्केतमालिनी कुलाङ्गना कुलाङ्गस्था पौरिणी कुलयोगिनी अकुला समयासस्था समयाचारतत्परा मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिवेदिनी मणिपूरान्तरविद्या विष्णुग्रन्थिवेदिनी आज्ञाचक्रान्तरावस्था रुद्रग्रन्थिवेदिनी सहस्रारा पुरारूढा सुधासारा विवर्षिणी कटिलता समरुचि चन्द्रयोगसंस्था महाशक्ति कुण्डली सततमुदयीयसी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिरम्या भक्तिवश्या भयापहा शाम्भवी शारदाराध्या सर्वाणि सर्वदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्रनिभानना शार्दोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधिवीश्वरा निराकारा मदनी निर्मला मदनासी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममतानुगे निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निःसंशया संशयज्ञी निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निर्वेदा वेदनाशिनी निर्नाशा मृत्युमदने निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचितुला निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्र करुणा समाना निगवर्जिता लक्ष्यारूढधनुप्रकाशितभगे क्षोभान् परद्भक्तिदः हंसस्फाटिकचन्द्रिकां विमलं निर्वाजतोत्तरयकम् आरालङ्कृतदेवीरक्षणभरामानन्दमन्दस्मिता वेद्यातीतमधातु सन्तविभवामाराधयाम्यम्बिका आवाहितदेवताभ्यो नमः वस्त्रार्थमक्षतान् समर्पयामि तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतं प्रसराज्यं अशोकस्थानिश्चक्रेवायभ्यान आरण्याग्राम्यास्मये सन्ततयज्ञसोत्रमलं माणिक्यदन्तोद्धवम् ज्ञानारत्नविचित्रितं शुभकरं भानुप्रभाभास्वरं सर्वालङ्कृतहेमरत्नसुजगे माणिक्यपात्रान्विते सल्लापाञ्चितरत्नवीठनिलये गृह्णातु तेषां
आवाहित देवताभ्यो नमः स्वर्णयज्ञोपवीतार्थमक्षतान् समर्पयामि तस्मात् जिज्ञात् सर्वहुतः रजस्सामान्यज्ञे तस्मात् यदुस्तस्मादजायतः आवाहितदेवताभ्यो नमः आनन्दकर्पूरमङ्गलनीराजनन्दर सदामि अनन्तरं शुद्ध आचमनम् जातवेदो लक्ष्मीमण्डपगामिनी हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वान् प्रथमध्याम् हस्तिनाद प्रबोधिनी तर्पयन्ति पद्मे स्थितां पद्मवर्णान्तामिहोपक्वये श्रियौ श्रियल्लोके देवदुष्णामुदारान् पत्नीवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतान् त्वां वृणे विद्यवर्णे तमसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथबिल्वः तस्य फलानि तमसानुदन्तुमायान्तरायाश्च वाक्या अलक्ष्मी मां देव सखः कीर्तिश्च मनिनासः मोदोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे मासाबलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः दिवसवृद्धिं च सर्वान् निर्मद मे गृहाराधरिषां नित्यपुष्टान्तरीषिणी ईश्वरेगो सर्वभूतानान्तामिहोपक्वये श्रीर्मे भजतो लक्ष्मीर्मे रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं रक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचितसेवितलिङ्गं भावै भक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं नीलाचलमिदं पुण्यं यः परे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते नमः माङ्गल्यगृहतोरणचिल्लिका वक्रलक्ष्मी परिवाहतरन्वीनाभलोचना नवचम्पकपुष्पावनासादन्तरिराजिता ताराकान्तितिरस्कारिकासाभरणभास्करा कदम्बमञ्जरीकृप्तकर्णपूरमनोहरा नाटैपैवलीभूतरमणोरूपमण्डला पद्मरागशिलालक्ष्य परिभाव्यतोलभू नवविद्रुमविमसीनकारितनच्छला शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला माण्डूर्यवीथिकामोदसमाशशक्तिर्नकला माधुर्यनिर्भर्जतकचवी मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा
महाकलित सादृश्य चुमुक श्री विराजिता कामेश बद्ध मांगल्य सूत्र शोभित कंधर कनकांकटकेयूर अमनीय भुजान्विता रत्नकलेय चिंता कलोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्नमणिपुष्पणस्तनी नाट्यालकाल रोमालिका सरकुचद्वयी लक्ष रोमलता धारका समुद्रेय वज्रमा तनभारवज्ज पट्टबन्धनित्रया अरुणारुणकौ रत्नहीकारण्यसनादामभूषिता कामे सज्ञात सौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमौक्ताकारजानुद्वय विराजिता इन्द्रगोप परिक्षिप्त स्मरतु नाभजन्विका गूढकुल्भा कुर्मचुष्टवेष्णु प्रपदान्विता नरदीर्घ सञ्चननमज्जलमौना पदद्वय प्रभाजालकाकृत सरोरुहा सिद्ध्यानमय मंदिर मंडित श्रीफलाभ्यः मराठी मन्नतमना महालावण्य सेवरी सर्वारुणानवद्यांगी सर्वाभरणभूषिता शिवकामेश्वरान्तस्था शिवा स्वाधीन वल्लभा सुमेरु शृङ्गवज्रस्था श्रीमन्नतनायिका चिन्तामणि महस्तस्था महापद्माटकरी समारूढ सिन्धुरव्रज सेविता अश्वारूढाधिष्ठिता कोटि कोटि विराजिता चक्रराजधारूढ सर्वांग परिष्कृता हे चक्रधारूढ मणिपद सेविता गिरि चक्रधारूढ रंगनाथा पुरस्कृता ज्वालामालिनी काक्षित्रवन्नि प्राकार मज्जगा पंडसैन्यवदुर्ग शक्ति सेवा नित्य पराक्रमलोपनिरीक्षण समुत्सुता पंडपुत्र वधूयुक्तबाला विक्रमनन्दिता मंत्रिण्यम्बालिका विशङ्कवदोषिता विशुद्ध प्राणहरणावाहिनीनन्दिता रामेश्वरं कालोकल्पित श्रीगणेश्वर महागणेश विभिन्न विघ्नयन्त्र प्रदर्शिता भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुलिनकोत्पन्न नारायण सात्विकी महापार्श्वतास्त्राग्निनिग्रहासुर सैनिका कामेश्वरास्त्र निर्गत सभण्डासुर शून्यका ब्रह्मोपेन मणिरादिदेव समस्तवैभवा हरणेत्राग्नि संगत नाम संजीवन औषधि श्रीमद्भागवत पुरैक स्वरूपमजः खण्डात कटिपर्यन्ताच्च कूट स्वरूपिणी शक्ति कूटैकतापन्नाट्य लोभाधारिणी मूलमन्त्रात्मिका मूलपुरत्रयकलेवरा कुलामृतैकरसिका कुलसङ्केतवारिणी कुलाङ्गनाक्रान्तस्था कौलिनी कुलयोगिनी अकुला समयान्तस्था समयाचार तत्परा मूलाधारैकलया ब्रह्मग्रन्थि विवेदिनी मणिपूरान्तर्जिता विष्णुग्रन्थि विवेदिनी सत्ता महासिद्धि महारथी महाभोगा महेश्वर्या महावीर्य महाबला महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासना महायाग क्रमाराजा महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुर्देय रूपा धर्मा धर्म विवर्जिता विश्वरूपा जागरणी स्वपन्थी तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुल्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्म रूपा गोप्त्री गोविंद रूपिणी संहारिणी रुद्र रूपा तिरोधानकरीश्वरी सदा शिवानुग्रहदा पंचकुच्च परायणा भानुमंडल मध्यस्था भैरवी भगवारिणी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावली सहस्रशेषवदना सहस्राक्षी सहस्रपा आब्रह्मकीट जननी वर्णाश्रम विधायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्य फलप्रदा श्रुति सीमंत सिंदूरी कृत पादाब्जधूलिका सकलागम संदोह सुक्ति संपुट मौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नादि निधना हरि ब्रह्मेंद्र सेविका नारायणी नादरूपा नामरूप विवर्जिता ह्रींकारी ह्रीमती विद्या ध्येयोपादेय वर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणी रस्या रणकीर्तिनी मेखला रमा राकेन्दुवदना रघुरूपारतिप्रिया रक्षाकरी राष्ट्रसखी काम्या कामकला रूपा कदम्ब कुसुम प्रिया कल्याणी जगती कंदा करुणा रस सागरा कलावती कलालापा कांता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणी मद विह्वला विश्वाधिका वेद वेद्या विद्याचरणिवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेशी क्षेत्र क्षेत्रज्ञ पालिनी क्षय वृद्धि निर्मुक्ता क्षेत्रपाल समर्चिता
విజయ విమలా వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేశి వన్యమండల వాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సమృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తన్మీతాపసారాధ్య తన్మజ్జాతమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిరేకర స్వరూపిణి స్వాత్మానందరీభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షికీ రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ నామ పూజిత శృంగారరస సంపూర్ణ జయాజాలంధర స్థిత ఓ జ్ఞానపీఠ నిలయ బిందు మండల వాసిని నమోయా గక్షమారాధ్య రహస్తర్పణ తర్పిత సత్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షి వర్జిత షడంగ దేవతాయుక్త షాఢ్యున్య పరిపూరిత నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభారూప రండి అన్నా
परिमुच्यन्ते सर्वे दहरं विभागं कर्मेष्टभूतं यत्पुण्डरीकं पुनमध्यस्तग्रस्तं तत्रापि दहरं गगनं विधोक तस्मिन् यतन्तस्तदुपादितव्यं यो वेदाभूतमप्नोद्धो तेनान्दे जगदिष्टितः तस्य प्रकृतिनिरज्य यः परश्च महेश्वरः प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचमपद्मालयां पद्मां सुतिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं शोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां प्रसादाभिमुखीं प्रभां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं भास्करीं जीवनिलयां परारोहां यशस्विनीं वसुन्धरामुदारां गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं प्रेणसौम्यां शुभप्रदां नृपवेस्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रवकारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं
लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुरुत्कमलवासिनि विश्वमातः क्षीरोदके कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। మహామారి అవతారములో
ఈశ్వరాధికాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశిష్యులకు ఉత్తరాధికారి పరమానంద పరిపురాధికాచార్యులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి దివ్య సమక్షంలో ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఇప్పటిదాకా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనందరికీ సుపరిచితులు శ్రీమతి అందలక్ష్మి గారి మీ అందరి సమూహంతో లలితా సహస్రనామ పారాయణ లలిత పారాయణ జరిగిన మొదటి కార్యక్రమం. వారు మన పీఠానికి ముఖ్య భక్తులు. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వయస్సుని లెక్క చేయకుండా వారు 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పారు, శ్రీశైలం తెచ్చారు, మళ్ళా రేపు ఇంకోటికి వెళ్తారు, వెళ్తూనే ఉంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు. అది వారి గొప్పతనం. వారి భక్తులు వారిని స్వామివారి చేతుల మీదుగా ప్రసాదం అందుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతమాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమే శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చూస్తున్నారు స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత అమ్మవారికి మహానక్షత్ర హారతుల సేవ ఉంటుంది. చక్కగా స్వామివారి అనుగ్రహ భాషణం తర్వాత మహానక్షత్ర హారతుల సేవ తిలకించి ఇవాళ నిన్న ఎలాగైతే హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కడ జరగని అలంకరణ జరిగిందో ఇవాళ ఇంకొక అలంకరణలో అమ్మవారు అద్భుతమైన అలంకరణ దర్శనమిస్తున్నారు. తర్వాత హారతుల తర్వాత స్వామివారి చేతుల మీదుగా అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయితే మా ప్రతినిత్యం సహకరిస్తారో అదే సహకారంతో స్వామివారి చేతుల మీదుగా ప్రసాదం అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ స్వామివారిని అనుభవ భాషను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత మధ్య శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణ సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైన శంకరులకు మా గురుదేవులు కొట్టాలు పీఠాధీశులు పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి నమస్కరిస్తున్నాం. ఈరోజు మనం బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో 2వ రోజు అందరూ ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొనడానికి వచ్చారు. అయితే మనకి ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు కూడా వచ్చారు. అందరూ వారి సమక్షంలో లలితా సహస్రనామ పారాయణ కూడా చేయించారు. మీ అందరం మనందరి చేత అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ముఖ్యమైన సాధనం ఎంతోమంది లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే లలితా సహస్రనామానికి మించిన శక్తివంతమైన మంత్రం ఇంకొకటి లేదు. మనం సహస్రనామ పారాయణ అంటే ఏదో పారాయణ చేస్తున్నాం కదా స్తోత్రం అనుకుంటాం, కానీ అందులో ప్రతి అక్షరము మంత్రమే, ప్రతి అక్షరము బీజాక్షరమే, ప్రతి నామము మంత్రమే. ఇకనే లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు చాలామంది వచ్చి మంత్రదీక్ష కోసం వస్తుంటారు. మీకు లలితా సహస్రనామం పారాయణ చేస్తే ఇంకా వేరే మంత్రం ఎందుకండి అంటుంటారు. నిజమే, లలితా సహస్రనామం అంత గొప్పది. అంటే మనకి ఏంటంటే మనకి ఏదైనా దేవతని కానీ పుణ్యక్షేత్రాన్ని కానీ ఒక పారాయణ కానీ మంత్రం కానీ చేసేటప్పుడు దాని యొక్క ఫలితం ఏంటో మనం తెలుసుకుని దాని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుని చేస్తే ఫలితం అధికంగా వస్తుంది. మనం మామూలుగా చేస్తే మామూలుగానే ఉంటుంది, కానీ మనకి విశ్వాసం దృఢం అవ్వాలి అంటే ఆ దేవత గురించి తెలుసుకోవాలి. ఆ స్తోత్రం గురించి కానీ మంత్రం గురించి కానీ దాని యొక్క శక్తి గురించి కానీ మనకు తెలుసుకుంటే దాని మీద మనకి విశ్వాసం దృఢం అవుతుంది. ఎప్పుడైతే మనకి విశ్వాసం దృఢం అవుతుందో ఫలితం అంత తొందరగా వస్తుంది. అందుకనే లలితా సహస్రనామాలకి ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. అందరిలోనూ భాస్కర్ రాయలు వారు సౌభాగ్య భాస్కరం అని చెప్పి వ్యాఖ్యానం చేశారు. అన్ని వ్యాఖ్యానాలన్నింటిలోనూ
సౌభాగ్య భాస్కర్ రాయల వారి వ్యాఖ్యానం చాలా గొప్పది. అది అలా చెప్పడం అతిశయోక్తి ఏం కాదు. ఎంతోమంది చేసినా ఆయన విశేషమైన వ్యాఖ్యానం చేశారు. అది ఈ రోజుకి ఎంతో మంది ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆ వ్యాఖ్యానం ద్వారా, అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క నామం యొక్క గొప్పతనాన్ని ఆ వ్యాఖ్యానం ద్వారా తెచ్చుకుంటున్నారు. భాస్కర్ రాయల వారంటే సామాన్యులేమీ కాదు. ఆయన మహామంత్రవేత్త, మహాసాధకులు. అమ్మవారు ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. అంతటి గొప్ప సాధన చేసిన వారు ఆయన. ఒకనొక సమయంలో మనకి ఇతర మతాలే కాకుండా మన సనాతన ధర్మంలో కూడా మనకి శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఇలా అనేక ధర్మాలు ఉన్నాయి. ఇందులో శాక్తీయం ఒకనొక సమయంలో ఏమైందంటే శాక్తేయాన్ని అందరూ భయపడడం మొదలుపెట్టారు. శాక్తేయాన్ని చూసి అవన్నీ తాంత్రిక పూజలు, నామాచారాలు అనుకుని ప్రచారంలో ఉన్న రోజుల్లో భాస్కర్ రాయల వారి అవతారం జరిగింది. ఆయన శాక్తేయం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి అవతరించిన మహాత్ములు. శంకరాచార్యుల్లాగే ఆసేతు హిమాచల పర్యంతం ఎన్నోసార్లు పర్యటన చేసి ఎంతో మందితో వాదనలు చేసి శాస్త్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన మహాత్ముడు ఆయన. ఒకనొక సమయంలో కాశీలో ఉన్నారు నివాసం. కాశీలో ఉంటూ అమ్మవారి యొక్క నామాలకి ఆయన యొక్క అర్థాలు అవి వ్యాఖ్యానం రాస్తున్న సమయంలో ఆయన యొక్క ప్రఖ్యాతి ఎంతో దూరం వెళ్ళి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన దర్శనానికి వస్తుండేవారు. అయితే కాశీలో ఆ రోజుల్లో వేద పండితులు వాళ్ళు ఎంతో మంది కాశీకి నిలయం. వేద పండితులకి, మహాత్ములకి, ఇలాంటి వాళ్ళ కవులకి నిలయం. అంటే వాళ్ళందరికీ ఎంతటి మహాత్ములైనా ఏదో ఒక సమయంలో ఈర్ష్య అనేది వస్తూ ఉంటుంది మనిషికి. వాళ్ళందరూ ఈర్ష్య అసూయాలకి గురయ్యారు. ఈయన ఎవరో వచ్చారు, ఇంతమంది ఈయన దర్శనానికి వెళ్తున్నారు, ఈయన ఎలాగైనా సరే వాదంలో ఓడించాలి అని చెప్పి అందరూ కలిసి ఇక్కడ కాశీ నుంచి ఈయన పంపించేయాలి, ఈయన ఉంటే మన గొప్పతనం తెలియట్లేదు అనుకుని అందరూ నిర్ణయించుకుని ఆయన దగ్గర వాదానికి వెళ్ళారు. వెళ్తే నారాయణ భక్తులు అనే మహాత్ముని తీసుకెళ్ళారు ఆయన దగ్గర వాదించడానికి. ఆయన మహాపండితుడు. అయితే ఆయన ఎన్నో రోజులు వాదన జరిగితే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి భాస్కర్ రాయల వారు సునాయాసంగా సమాధానం చెప్తూ వచ్చారు. ఆయన తొలగించుకుంటూ వెళ్తున్నారు, ఈయన చెప్తూ వెళ్తున్నారు. అందరికీ అర్థం కానిది ఏమిటంటే భాస్కర్ రాయల వారి చేత పలికించేది అమ్మవారే. సాక్షాత్తు అమ్మవారే ఆయన వాక్కు ముందు నిలిచి పలికిస్తూ ఉంటుంది. అమ్మవారే ఆయన వాక్కు ముందు నిలుస్తుంది. అమ్మవారే ఆయనతోటి ప్రత్యక్షంగా కూడా మాట్లాడుతూ ఉంటుంది. అంత శక్తి కలిగిన వారు. అందుకని ఏ ప్రశ్నించినా ఆయన అవలీలగా చెప్పేస్తూ ఉండేవారు. చెప్పేస్తూ ఉంటే ఇలా కాదని అందరూ ఒకరోజు నిర్ణయించుకున్నారు, ఎలాగైనా సరే ఈ అవమానపరచాలి అని చెప్పి. మనం లలితా సహస్రనామంలో చూస్తే చతుషష్ఠి కోటి యోగిని గల సేవిత అనే ఒక నామం ఉంటుంది. 64 కోట్ల మంది యోగిని చేత సేవించబడుతుంది లలిత అమ్మవారు అని చెప్పి. కానీ వ్యాఖ్యానం చేశారు కదా భాస్కర్ రాయల గారి దగ్గరికి వెళ్ళారు అందరూ. ఏమంత స్వామి మీరు ఇలా వ్యాఖ్యానం చేశారు, 64,000 కోట్ల మంది యోగిన్లు అమ్మవారికి సేవిస్తూ ఉంటారు అని చెప్పి. నాకు ఆ 64,000 కోట్ల యోగినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నామాలు, వాళ్ళ యొక్క చరిత్ర క్లుప్తంగా చెప్పండి, మీరు గొప్పవారని ఒప్పుకుంటామన్నారు. అంటే భాస్కర్ రాయల వారు ఏమీ తడబడ్డా. సరే అయితే రేపు పొద్దున్న అందరికీ చెప్తాను అని చెప్పి పిలిచారు. అందరినీ గంగలో స్నానం చేసుకుందామన్నారు. ఆయన కూడా గంగలో స్నానం చేసి వచ్చారు. గంగ ఒడ్డున కూర్చున్నారు. నాకు మీరందరూ పండితులు, వేద పండితులు, నా కవులు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఆయన ఎదురుకుండా కూర్చున్నారు. ఆయన ఆసనం మీద కూర్చుని తెర కట్టమన్నారు. అంటే అడ్డుగా తెర కట్టారు. ఆయన ఒక్కొక్క యోగిని గురించి, ఆ చరిత్ర గురించి చెబుతూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ వింటున్నారు. అందరూ అయిపోతున్నాయి. వీళ్ళందరికీ అర్థం కాల. అసలు ఆయన అలా కూర్చొని ఏమో పుస్తకంలో చూసి చెప్తున్నారా, తెర కట్టారు మధ్యలోనూ, ఏం చేస్తున్నారా, అసలు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఆశ్చర్యపోయారు అందరూ.
అందరూ ఆశ్చర్యపోయి అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి నెమ్మదిగా తెర తెలిసి చూశారు. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆయన పక్కన అమ్మగారు నుంచి చెప్పేస్తాం అందరి పేరు అనేసరికి అందరూ ఆశ్చర్యపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. స్వామి మీరు ఏదో అనుకున్నాం, మీరు మామూలు మహాత్ములు కాదు అని చెప్పి మీ వల్ల మా అందరికీ అమ్మగారు దర్శనం అయింది అంటే, సరే రోజుల గురించి అడిగారు కదా, సరే అందరూ ఆయన మంత్రించిన కమండలం తీర్థం తీసుకుని అందరూ మీరు కళ్ళకి రాసుకోండి ఈ తీర్థం. అందరూ కళ్ళకి రాసుకున్నారు. అదిగో ఆకాశంలోకి చూడండి. ఆకాశంలోకి చూస్తే 64 కోట్ల మంది యోగినులు వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అంతటి గొప్ప మహాత్ములు. అలాగా ఆయన జీవిత పర్యంతం ఎంతో కాలం ఆఖరి వరకు ఆయన పర్యటన చేస్తూ శాక్తేయాన్ని, లలితా సహస్రనామాన్ని, అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఆయన అమ్మవారి యొక్క కీర్తిని ప్రచారం చేస్తూ వెళ్ళారు. ఎంతో మందికి దీక్షలు ఇచ్చారు. ఎంతో మందిని శాక్తేయ మార్గంలోకి తీసుకొచ్చారు. శాక్తేయం అంటే వామాచారం అనేది ఒక అపప్రచారం ఉండేది. దాన్ని పోగొట్టింది మహాత్ములు వారు. అలాగా ఆఖరికి ఆయన మనం వింటే వాసన కన్యగా పరమేశ్వరి అవతారానికి కూడా వారే గురువులుగా ఉన్నారు. ఆయన సమయంలోనే అమ్మవారు కుసుమశ్రేష్ఠ దంపతులకు అవతరింపజేయగలిగింది ఆయన యజ్ఞం చేసి అమ్మవారిని అవతరింపజేసి అంత శక్తి కలిగినంత మహాత్ములు ఆయన. అలా ఆయన అనుగ్రహం వల్ల మనం ఈరోజు లలితా సహస్రనామాల యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగాము. లలిత అమ్మవారి యొక్క విశిష్టతని తెలుసుకోగలిగాం. అంటే మహిమలన్నీ అలా ఉండగా ఆయన మహాభక్తి సంపన్నులు. ఆయన అమ్మవారి కోసం ఆయన ఎంతో పరితపించేవారు. ఆయన సాధన చేసే రోజుల్లో కొన్ని కోట్ల సార్లు మంత్రాలు చేశారు. అమ్మవారి కోసం తప్పిస్తే అమ్మవారు సాక్షాత్తు ఆయనకి దర్శనం ఇచ్చి ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉండేటట్టు చేసుకున్నంత మహానుభావులు. ఈ రోజుకి మనం అందరం ఇలా అమ్మవారి దగ్గరకు వస్తున్నాం, అమ్మవారిని సేవించుకుంటున్నాం. మనం కూడా దృఢమైన భక్తితో అమ్మవారిని నిజంగా అడగలిగితే అమ్మవారి ఈ రోజుకి పలుకుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మనకి విశ్వాసం దృఢంగా ఉండాలి. ఆ విశ్వాసం దృఢంగా ఉంటే అమ్మవారు తప్పనిసరిగా పలుకుతుంది. ఎందుకంటే అందరు దేవతల కన్నా అమ్మవారు ఆరాధన చాలా గొప్పది. ఎందుకంటే సాక్షాత్తు మీకు ఒక విషయం చెప్తాను. త్రిమూర్తులందరి స్వరూపం కలిసి వచ్చిన వారు దత్తాత్రేయ స్వామి కదా. అంటే మామూలుగా మనకి సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఒక శక్తి నుంచి త్రిమూర్తులు ఏర్పడుతూ వచ్చి త్రిమూర్తులు సృష్టి స్థితిలో కారకులుగా నిలిచాడు. అయితే ఆ శక్తి ఎవరు అంటే ఆదిపరాశక్తి నుంచి వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆ త్రిమూర్తులు ఇద్దరు కలిస్తే మళ్ళీ దత్తాత్రేయ స్వామి వచ్చారు. అయితే అమ్మవారికి దత్తాత్రేయ స్వామి ఇప్పుడు మనం చూస్తే అది ఇద్దరు అర్థమలే. ముగ్గురు అమ్మవారి నుంచి ముగ్గురు విడిపోతే త్రిమూర్తులు అయ్యారు. ముగ్గురు కలిస్తే దత్తాత్రేయ స్వామి. ఏ శక్తి నుంచి అమ్మవాక ఆ ముగ్గురు వచ్చారో ఆ ముగ్గురు కలిసినప్పుడు దత్తాత్రేయ స్వామి అయ్యారు. అందుకని ఇద్దరు అభిన్న స్వరూపం. అలాంటి దత్తాత్రేయ స్వామి మహాశక్తి సంపన్నుడు. ఆయన పరశురాముడు ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానబోధ చేయనున్నప్పుడు పరశురాముడు ఏం చెప్పారో తెలుసా అండి? పరశురాముడికి ఏం చెప్పారో తెలుసా దత్తాత్రేయ స్వామి? త్రిపుర రహస్యాన్ని ఉపదేశించారు. అంటే ఆఖరికి అంతా సాధన చేసిన తర్వాత నువ్వు చేరుకోవాల్సింది అమ్మవారి దగ్గరికి అని చెప్పి అమ్మవారి యొక్క విశిష్టతను ఉపదేశించి త్రిపుర రహస్యాన్ని చెప్పారు. అందుకని అమ్మవారి ఆరాధనను మించింది ఇంకొకటి లేదు. అమ్మవారిని మనం నిజంగా భక్తితో కన్నీటితో ఆత్మతో నిజంగా మనం అడగగలిగితే అమ్మవారు ఏదైనా ఇవ్వగలుగుతుంది. ఆవిడ శక్తికి అంతూ అనేది లేదు. మనకి అంత భక్తి ఉండాలి. అలాంటి భక్తి శ్రద్ధలు మనకందరికీ అమ్మవారు కలిగించాలి అని చెప్పి అమ్మవారిని అలాగే మా గురుదేవులైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని ప్రార్థిస్తూ సెలవు.